అందరికీ నమస్కారం। ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం। ప్రపంచానికి భారతదేశం అందించిన మహాకానుక యోగా। ఆరోగ్య రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది యోగా। శారీరక మానసిక స్వస్థత చేకూర్చడం కోసం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం, శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం కోసం యోగాని తరతరాలుగా ఎన్నో వేల సంవత్సరాల నుంచి భారతదేశం ప్రయోగిస్తూ ఉంది। ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని ఐక్యరాజ్య సమితిలో పెట్టి ప్రపంచ యోగా దినోత్సవంగా డిక్లేర్ చేసిన పర్యవసానంగా ఇవాళ 172 దేశాల్లో ఇదే రోజున యోగా కోట్లాది మంది అనుసరిస్తూ ఉన్నారు। ఈ రోజున ప్రధాన మంత్రి మోడీ గారే స్వయంగా విశాఖపట్నం వచ్చారు। ఇప్పుడు కార్యక్రమం నడుస్తూ ఉంది। దీనికి భారీ ఎత్తున నెల రోజులుగా సన్నద్ధమై అధికార యంత్రాంగం అంతా కూడా సరిపెట్టుకుంది। ఇవాళ కోట్లాది మంది యోగాన్ని నేర్చుకుని ప్రాక్టీస్ చేసేదానికి అవకాశం వచ్చింది। ఇవాళ విశాఖపట్నంలో బీచ్ రోడ్లో 3 లక్షల మందితోటి కార్యక్రమం మొదలైపోయింది। దానికి మోడీ గారు స్వయంగా వచ్చారు। మనం ప్రతి ఒక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగినాయి। చాలా భారీ కార్యక్రమం నడుస్తూ ఉంది। గిన్నెస్ బుక్ లో రికార్డు సంపాదించుకోబోతున్నాం। 5 కోట్ల మంది ఒక్క రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ యోగాని సాధన చేస్తూ ఉన్నారు। భారతదేశ వ్యాప్తంగా కోట్లాది మంది సాధన చేస్తూ ఉన్నారు। దీన్ని అనుసరిద్దాం, ముందుకు తీసుకువెళ్దాం। ఇవాళ వర్షం పడి కొంత ఇబ్బంది అయినా మీ అందరికీ తాత్కాలిక ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులకి, విద్యాశాఖ అధికారులకి, నాయకులకి, వాసు గారు, ఎంపీఓ గారు, అలాగే ఇతర అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎండ ఎక్కువగా ఉంది కనుక ప్రాక్టీస్ చేద్దాం। ముందు ప్రాక్టీస్ చేస్తాం। ఏదైతే యోగా గురువు గారు అమలు చేద్దాం। యోగా గురువు గారు రావాల్సిన కోరుతున్నాం।